20,000 లేదా బిలో 20,000 ఈ ఫిబ్రవరి మాసం మీరు కొత్త ఫోన్ కొనాలి అనుకుంటే ఈ వీడియో మీకోసమే. బికాజ్ ఈ వీడియోలో మనం టాప్ 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అండర్ 20,000 రూపీస్ డిస్కస్ చేయబోతున్నాం. అంటే టాప్ 5 మొబైల్స్ అంటే ఏదో జస్ట్ టాప్ 5 మొబైల్స్ మాత్రమే చెప్పాను. ప్రజెంట్ మార్కెట్లో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఉన్న అన్ని మొబైల్స్ చెప్తా, కానీ అన్నింటిలో కూడా ఈ 5 మొబైల్స్ టాప్ అండ్ బెస్ట్ అన్నమాట. అలాగే ప్రతి మొబైల్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ కూడా చూద్దాం. అంటే ఆ మొబైల్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఆ మొబైల్లో ఉన్న డిస్అడ్వాంటేజెస్ ఏంటి, అంటే పాజిటివ్స్ అండ్ నెగటివ్స్. అంటే మీరు కొనబోయే స్మార్ట్ ఫోన్ లో ఇలాంటి ప్రోస్ ఉన్నాయి, ఇలాంటి కాన్స్ ఉన్నాయి, ముందుగానే మీకు తెలుసు బాగుంటుంది కదా. దానికోసమే ఆ మొబైల్లో ఉన్న ప్రతి మొబైల్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ కూడా డిస్కస్ చేద్దాము. సో మరి ఏంటి ఆ ఫోన్స్ అంటే దానికన్నా ముందు ఈరోజు డేట్ అండ్ టైం ఒకసారి చూసేయండి భయ్య. ఇక లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి బిలో 20,000 ప్రజెంట్ టైంలో చూసుకుంటే మాత్రం ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ఆల్ రౌండర్ స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ వివో. అదే వివో T3 Pro 5G స్మార్ట్ ఫోన్. ప్రజెంట్ ఇది ఫ్లిప్కార్ట్ లో మీకు 8GB అండ్ 128GB 1999 కనిపిస్తుంది. అంటే బిలో 20,000 ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు ఫ్లిప్కార్ట్ లో విత్ బ్యాంక్ ఆఫర్ వచ్చేస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్ గా మీకు కనిపిస్తుంది బికాస్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ కర్వ్డ్ ఎమోలెడ్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 5500 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మీకు బాక్స్ లో కూడా ఉంటుంది. 80 వాట్స్ అడాప్టర్ మీకు బాక్స్ లో ఆఫర్ చేస్తున్నారు. అదే విధంగా Qualcomm Snapdragon 7 Gen 3 ఆఫర్ చేస్తున్నారు. వేపర్ కూలింగ్ మొబైల్ ఆఫర్ చేస్తుంది. అదే విధంగా ఫన్ టచ్ OS 15 బేస్డ్ Android 14 తో మొబైల్ ఉంటుంది. 2+3 years అప్డేట్స్. ప్రజెంట్ చూసుకుంటే ఈ యొక్క స్మార్ట్ ఫోన్ కి మనకు Android 15 అప్డేట్ వచ్చేసింది. దాంతో పాటు మొబైల్ మీకు లైట్ గా బ్లోట్వేర్ ఉంటుంది, అది మాత్రం భరించాల్సిందే. కెమెరా విషయానికి వస్తే మనకు రియర్ సైడ్ లో Sony IMX882 సెన్సార్ తో మనకి 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. 4K 60fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అదే విధంగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మీకు 16 మెగాపిక్సెల్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం మీకు 1080p మాత్రమే వీడియో రికార్డింగ్ ఉంటుంది భయ్య. ఇక మొబైల్ డిజైన్ విషయానికి వస్తే మనకు కొంచెం మొబైల్ ఈ విధంగా కనిపిస్తుంది. 8mm థిక్నెస్ అండ్ 184 grams వెయిట్ తో మొబైల్ వస్తుంది. దట్ మీన్స్ స్లిమ్మెస్ట్ అండ్ లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్ అనమాట. బట్ మొబైల్ మీకు వస్తుంది రియర్ సైడ్ లో ప్లాస్టిక్ బ్యాక్ ఆఫర్ చేస్తున్నారు, మర్చిపోకండి. దాంతో పాటు IP64 రేటింగ్, డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి కానీ డాల్బీ అట్మాస్ ఆఫర్ చేయడం లేదు. DDR4X అండ్ UFS 2.0 మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. ఇక మొబైల్లో కనిపించే కాన్స్ ఏంటి అంటే మాత్రం డాల్బీ అట్మాస్ మొబైల్లో లేదు, అది మాత్రం కానే భయ్య. దాంతో పాటు మనకు UFS 2.2 మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. దాని ప్లేస్ అట్లీస్ట్ మనకు UFS 3.1 ఇస్తే బాగుండేది, బట్ మొబైల్ మీకు రావడం లేదు. ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే డే టైంలో ఫొటోస్ అండ్ వీడియోస్ బాగున్నాయి, కానీ నైట్ టైంలో ఫొటోస్ అండ్ వీడియోస్ లో మనకు నాయిస్ అయితే వస్తుంది భయ్య. చూసుకోండి మరి ఇలాంటి కాన్స్ అయితే మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. ఇక సెకండ్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఇది వచ్చేసి OnePlus Nord CE4 5G స్మార్ట్ ఫోన్. ప్రెసెంట్ ఇది ఇండియా మార్కెట్ లో మీకు అమెజాన్ లో 1999 కి 8GB అండ్ 128GB ఆఫర్ చేస్తున్నారు. ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ లో మీకు అన్ని ఉన్నాయి భయ్య. డిజైన్, డిస్ప్లే, కెమెరా, పర్ఫార్మెన్స్, OS మొబైల్ మీకు అన్ని ఆఫర్ చేస్తుంది. ఎవరికైతే కర్వ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ వద్దో, అంటే వివో T3 Pro స్మార్ట్ ఫోన్ వద్దో, అలాంటి వాళ్ళు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు. బికాస్ దీంట్లో మనకు ఆఫర్ చేస్తుంది ఫ్లాట్ డిస్ప్లే. అదే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎమోలెడ్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, HDR+ సపోర్ట్, 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 5500 mAh బ్యాటరీ, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మీకు బాక్స్ లో కూడా ఆఫర్ చేస్తున్నారు. OnePlus నుండి మనకు 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ బిలో 20,000 లో బాక్స్ లో మీకు ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సేమ్ యాజ్ గా వివో T3 Pro లో ఉన్నదే. Qualcomm Snapdragon 7 Gen 3. దట్ మీన్స్ 8 lakh ప్లస్ అండర్ స్కోర్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు ఇస్తుంది. గేమింగ్ మీరు చేసుకోవచ్చు బిలో 20,000 లో. ఇది మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ భయ్య, చూసుకోండి. దాంతో పాటు మనకు OS విషయానికి వస్తే రీసెంట్ గా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ కి మనకు Oxygen OS 15 బేస్డ్ Android 15 అప్డేట్ వచ్చేసింది. 2+3 years అప్డేట్స్ తో ఈ మొబైల్ మీకు ఇండియా మార్కెట్ లో లాంచ్ అయింది భయ్య. ఇక కెమెరా విషయానికి వస్తే మనకు రియర్ సైడ్ లో Sony LYT 600 సెన్సార్ తోని 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 4K 30fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అదే విధంగా సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మీకు 16 మెగాపిక్సెల్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. ఇక్కడ మాత్రం మీకు 4K వీడియో రికార్డింగ్ ఉండదు. 1080p 30fps వరకు మాత్రమే సపోర్ట్ మీకు ఉంటుంది భయ్య. ఇక మొబైల్ డిజైన్ విషయానికి వస్తే మనకు రియర్ సైడ్ లో ప్లాస్టిక్ ఆఫర్ చేస్తున్నారు. ఈ విధంగా డిజైన్ ఉంటుంది. దాంతో పాటు DDR4X అండ్ UFS 3.1 ప్రొవిజన్ తో పాటుగా IP54 రేటింగ్, IR బ్లాస్టర్, SD కార్డ్ సపోర్ట్, డ్యూయల్ స్పీకర్స్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. గమనించారా, మొబైల్ మీకు రావడము UFS 3.1 ప్రొవైడ్ చేస్తున్నారు. వెరీ వెరీ ఇంప్రెసివ్. అండ్ రీసెంట్ గా వచ్చిన OS అప్డేట్ మాత్రం చాలా బాగుంది భయ్య. Android 15 మొబైల్లో చాలా బాగుంది. ఆప్టిమైజేషన్ మొబైల్లో బాగుంది. అండ్ మనకు ఏ ఫీచర్స్ కూడా మొబైల్లో మీకు ఆఫర్ చేస్తున్నారు. ఇది మాత్రం ఇంప్రెసివ్. మరి మొబైల్లో కనిపించే కాన్స్ ఏంటంటే మాత్రం భయ్య, OnePlus అనగానే అందరిలో భయం ఒకటి భయ్య, గ్రీన్ లైన్ ఇష్యూ. అదే విధంగా ఈ మధ్య వచ్చిన మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూ. ఇలాంటి అనుమానం మీకు ఉంటే మాత్రం ఈ మొబైల్ బై చేయకండి. గో విత్ వివో T3 Pro 5G స్మార్ట్ ఫోన్, అది బాగుంటుంది. అదే విధంగా నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే ఇది OnePlus స్మార్ట్ ఫోన్ అయినప్పటికీ కూడా మొబైల్లో మీకు అలర్ట్ స్లైడర్ లేదు భయ్య. అది కావాలి అంటే Nord 4 బై చేయాల్సిందే. బడ్జెట్ లో బిలో 25,000 లో ఆ మొబైల్ మీకు వచ్చేస్తుంది, చూసుకోండి. దాంతో పాటు మనకు ఈ మొబైల్ నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే జస్ట్
2 years మాత్రమే. OnePlus లాంటి బ్రాండ్ మనకు జస్ట్ 2 years మాత్రమే ఓఎస్ అప్డేట్ మొబైల్ ఆఫర్ చేస్తుంది. అంటే ఈ మొబైల్లో లాస్ట్ అండ్ ఫైనల్ Android 16 మాత్రమే. ఇక నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే మనకు రియర్ సైడ్ కెమెరాలో 4K 30fps ఆఫర్ చేస్తున్నారు విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. బట్ అక్కడ మీకు స్టెబిలిటీ అంత మంచిగా వర్క్ చేయడం లేదు వీడియో రికార్డింగ్ చేస్తున్న టైంలో. గమనించండి, ఇలాంటి కాన్స్ అయితే మనకు OnePlus Nord CE4 లో కనిపిస్తాయి భయ్య. ఇక థర్డ్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఇది ఇండియా మార్కెట్ లో మోస్ట్ ఫేమస్ స్మార్ట్ ఫోన్ భయ్య, బిలో 20,000 లో. అదే Moto Edge 50 Fusion. ప్రెసెంట్ ఇది ఫ్లిప్కార్ట్ లో మీకు దొరుకుతుంది. అండ్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే కాన్స్టెంట్ గా ఉంటుంది భయ్య. ఫేమస్ స్మార్ట్ ఫోన్ కాబట్టి మనకు ప్రైస్ ట్యాగ్ మారుతూ ఉంటుంది. 18,999, 19,999 లేదా 20,999 లో మొబైల్ మీకు కనిపిస్తూ ఉంటుంది. మొబైల్ వచ్చేది మనకు బేస్ వేరియంట్ 8GB అండ్ 128GB. చూసుకోండి, బ్యాంక్ ఆఫర్ అప్లికేబుల్ చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు దొరికేది బిలో 20,000 రూపీస్ లో. మర్చిపోకండి. మరి మొబైల్ మీకు ఏం ఆఫర్ చేస్తుంది అంటే మాత్రం 6.7 ఇంచెస్ కర్వ్డ్ PO LED డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్, 1600 nits పీక్ బ్రైట్నెస్. బట్ మనకు ఈ యొక్క డిస్ప్లే లో HDR ప్లే బ్యాక్ లేదు భయ్య. అది నెట్ఫ్లిక్స్ కానీ యూట్యూబ్ కానీ అది మాత్రం మీకు దొరకదు. బట్ మనకు బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మనకు బాక్స్ లో కూడా ఆఫర్ చేస్తున్నారు. Qualcomm Snapdragon 7H Gen 2 మొబైల్ లో ఉంటుంది. వేపర్ కూలింగ్ మొబైల్ ఇవ్వడం లేదు. దాంతో పాటు మనకు Android 14 తో మొబైల్ వస్తుంది. 3+4 years అప్డేట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. లైట్ గా మనకు బ్లూటూత్ మొబైల్ లో కనిపిస్తుంది. లైట్ గానే ఉంటుంది, ఎక్కువ ఉండదు అనమాట. దాంతో పాటు కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్ లో Sony LYT 700C సెన్సార్ తోనే మనకు డ్యూయల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది. 4K 30fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మనకు 32 మెగాపిక్సెల్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మీరు 4K 30fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక మొబైల్ డిజైన్ విషయానికి వస్తే మనకు డిజైన్ ఈ విధంగా ఉంటుంది. రియర్ సైడ్ లో వేగల్ లెంత్ ఆఫర్ చేయడంతో పాటుగా మనకు మొబైల్ స్లిమ్మెస్ట్ అండ్ లైట్ వెయిట్ డిజైన్ తో ఉంటుందన్నమాట. అదే విధంగా IP68 రేటింగ్, DDR4X అండ్ UFS 2.2 రావడంతో పాటుగా NFC, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డాల్బీ అట్మాస్ తో మనకు డ్యూయల్ స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదే విధంగా మొబైల్ లో కనిపించే కాన్స్ ఏంటంటే మాత్రం భయ్య, డిస్ప్లే లో మనకు HDR వీడియో ప్లే బ్యాక్ లేదు నెట్ఫ్లిక్స్ అండ్ యూట్యూబ్ లో. దాంతో పాటు వేపర్ కూలింగ్ మొబైల్ మీకు ఆఫర్ చేయడం లేదు. గమనించండి, అందుకే మొబైల్ లో మనకు లైట్ గేమింగ్ చేసినా, అదే విధంగా వీడియో రికార్డింగ్ చేసినా, కెమెరా ఓపెన్ చేసినా మొబైల్ మీకు హీట్ అవుతుంది. దాంతో పాటు కెమెరా యాప్ లో మీకు బగ్స్ కనిపిస్తాయి. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే సెల్ఫీ కెమెరాలో మాత్రం మీకు బగ్స్ అయితే ఉన్నాయి భయ్య. మరి దీన్ని మోటో ఎప్పటి వరకు సాల్వ్ చేస్తుందో తెలియదు. దాంతో పాటు ఎవరికైతే మోటో స్మార్ట్ ఫోన్ లో కర్వ్ డిస్ప్లే వద్దో అలాంటి వాళ్ళు Moto Edge 50 Neo ని బై చేసుకోవచ్చు. చాలా మంచి స్మార్ట్ ఫోన్ భయ్య. బట్ మనకు ప్రాబ్లం ఏంటంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ లో బ్యాటరీ బ్యాకప్ చాలా పెద్ద ఇష్యూ. బికాస్ లెస్ దెన్ 5000 mAh ప్రొవైడ్ చేస్తున్నారు భయ్య. చూసుకోండి. బట్ మొబైల్ లో మనకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. మర్చిపోకండి. ఇక ఫోర్త్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే అన్ని చెప్తున్నావు కానీ సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ చెప్పడం లేదు అంటే మాత్రం ఒకటే మొబైల్ ఉంది భయ్య. అది కూడా మనకు మార్జిన్ లో వస్తుంది. అదే Samsung Galaxy M55s. ఇది మీకు దొరికేది అమెజాన్ లో భయ్య. అండ్ మనకు ఇదే మొబైల్ సేమ్ ఫీచర్స్ తోని ఫ్లిప్కార్ట్ లో మనకు Samsung Galaxy F55 ఉంటుంది. అదే విధంగా M55 కూడా ఉంటుంది. అన్ని సేమ్ మొబైల్స్ అనమాట. అవి కూడా మీకు బిలో 20,000 లో వస్తే దాన్ని కూడా మీరు బై చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ విషయానికి వస్తే అయితే మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది 8GB అండ్ 128GB, 18,999, 17,999 అండ్ 19,999, 20,999. ప్రైస్ ట్యాగ్ కాన్స్టెంట్ గా ఉండదు, మారుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు తగ్గితే అప్పుడు మీరు మొబైల్ ని బై చేసుకోవచ్చు. లేదనుకుంటే బ్యాంక్ ఆఫర్ అప్లికేబుల్ చేసి కూడా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని మీరు బిలో 20,000 లో బై చేసుకోవచ్చు. అండ్ బిలో 20,000 సామ్సంగ్ నుండి ఓన్లీ స్మార్ట్ ఫోన్ ఇదే విత్ ప్రొవైడ్ చేస్తుంది మనకు Qualcomm Snapdragon chipset. అంటే ఈ మొబైల్ మీరు లాంగ్ టర్మ్ వరకు వాడుకోవచ్చు అనమాట. అయితే మొబైల్ మీకు ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ సూపర్ ఎమ్యులేడ్ ప్లస్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 1000 nits పీక్ బ్రైట్నెస్, 5000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. కానీ బాక్స్ లో మీకు అడాప్టర్ ఉండదు. తెలుసు కదా, మర్చిపోలేదు కదా. అదే విధంగా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇట్స్ ఏ Snapdragon chipset. Qualcomm Snapdragon 7 Gen 1 ఉంటుంది. 2.4 GHz octa-core chipset. అంటే దీంట్లో మీరు లైట్ గేమింగ్ కూడా చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్ మొబైల్ లో బాగుంటుంది. దాంతో పాటు ఓఎస్ విషయానికి వస్తే రీసెంట్ గా మొబైల్ లో మనకు OneUI 6.0 బేస్డ్ Android 15 అప్డేట్ వచ్చేసింది. 4+5 years అప్డేట్స్ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ లైట్ గా మొబైల్ లో బ్లూటూత్ ఉంటుంది భయ్య, అది మాత్రం భరించాల్సిందే. ఇక కెమెరా విషయానికి వస్తే మనకు రియర్ సైడ్ లో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది భయ్య. దాంతో పాటు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మీకు 50 మెగాపిక్సెల్ ఆఫర్ చేస్తున్నారు. రియర్ సైడ్ లో అండ్ సెల్ఫీలో మీరు 4K 30fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ మనకు సామ్సంగ్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో ఆఫర్ చేస్తుంది. ఇది మాత్రం మెచ్చుకోవాల్సిందే. అండ్ మొబైల్ డిజైన్ విషయానికి వస్తే మనకు డిజైన్ ఈ విధంగా ఉంటుంది. రియర్ సైడ్ లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ప్లాస్టిక్ బాడీ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, NFC, SD కార్డ్ సపోర్ట్, డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి కానీ డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు. మర్చిపోకండి. మరి మొబైల్ లో కనిపించే కాన్స్ ఏంటంటే మాత్రం బాక్స్ లో మీకు 45 వాట్స్ అడాప్టర్ ఉండదు. అది మాత్రం కానీ. దాంతో పాటు డాల్బీ అట్మాస్ సపోర్ట్ మొబైల్ మీకు ఆఫర్ చేయడం లేదు. లైట్ గేమింగ్ చేసుకోవచ్చు కానీ మొబైల్ వచ్చేసి మనకు హీటింగ్ అయితే ఉంటుంది భయ్య. బికాస్ మనకు వేపర్ కూలింగ్ మొబైల్ లో
చాలా స్ట్రాంగ్ గా మనకు ప్రొవైడ్ చేయడం లేదు కాబట్టి చూసుకోండి. అందుకే చెప్తున్నా, ఈ మొబైల్ హెవీ గేమింగ్ కోసం మాత్రం బై చేయకండి. లాంగ్ టర్మ్ లో ఎవరైతే సామ్సంగ్ యూజరో అలాంటి వాళ్ళు బై చేసుకోవచ్చు. అదే విధంగా ఈ మొబైల్ వద్దు అనుకుంటే, ఫర్ సపోజ్ మీకు ఈ మొబైల్ బిలో 20,000 దొరకకపోతే మాత్రం సామ్సంగ్ గెలాక్సీ M35 5G స్మార్ట్ ఫోన్ దాన్ని కూడా మీరు బై చేసుకోవచ్చు. బట్ అది నేను రికమెండ్ చేయను. 20,000 లో కావాలనుకుంటే ఈ మొబైల్ బై చేసుకోండి. బికాస్ ప్రొవైడ్ చేస్తుంది క్వాల్కామ్ చిప్సెట్ కాబట్టి లాంగ్ రన్ లో మొబైల్ బాగుంటుంది. అట్లీస్ట్ మీరు 2 years వాడినా కూడా మొబైల్ బాగుంటుంది భయ్య. ఇక మన 5th స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే, ఇది వచ్చేసి ప్యూర్ గా గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ పోకో. అదే పోకో X6 Pro 5G స్మార్ట్ ఫోన్. ఇది మనకు ప్రజెంట్ దొరికేది ఫ్లిప్కార్ట్ లో 8GB అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్ 18,000 లో ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ యొక్క గేమింగ్ స్మార్ట్ ఫోన్ వర్తి భయ్య. బికాస్ మొబైల్లో మీకు అన్ని ఉన్నాయి. ఒక గేమింగ్ స్మార్ట్ ఫోన్ లో ఏవైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో అన్ని మనకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ఫుల్ఫిల్ చేస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా గేమింగ్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు బిలో 20,000 రూపీస్ లో. మరి మొబైల్ మీకు ఏం ఆఫర్ చేస్తుంది అంటే 6.67 inches 1.5K AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్, 1800 nits పీక్ బ్రైట్నెస్, Gorilla Glass 5 ప్రొటెక్షన్, HDR+ సపోర్ట్, డాల్బీ విజన్ సపోర్ట్ మొబైల్ మీకు ఇస్తుంది. దాంతో పాటు 5000 mAh బ్యాటరీ, 67 watts టర్బో ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. బాక్స్ లో మీకు అడాప్టర్ ఉంటుంది. దాంతో పాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇట్స్ ఏ Dimensity 8300 Ultra 3.35 GHz octa-core chipset, 13 lakh plus Antutu score ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు తీసిస్తుంది భయ్య. దాంతో పాటు స్ట్రాంగెస్ట్ వేపర్ కూలింగ్ ఈ స్మార్ట్ ఫోన్ లో ప్రొవైడ్ చేస్తారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే BGMI మీరు స్మూత్ గా 90 FPS గేమింగ్ చేసుకోవచ్చు. వెరీ వెరీ స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ మనకు ఈ చిప్సెట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. దాంతో పాటు స్ట్రాంగెస్ట్ వేపర్ కూలింగ్ కూడా మొబైల్ మీకు ఆఫర్ చేస్తున్నారు. ఇక ఓఎస్ విషయానికి వస్తే రీసెంట్ గా ఈ స్మార్ట్ ఫోన్ లో మనకు HyperVice 2.0 బేస్డ్ Android 15 అప్డేట్ వచ్చేసింది. మొబైల్ రావడం మనకు 3+4 years అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తుంది భయ్య. దాంతో పాటు బ్లోట్వేర్ లేదు. మోస్ట్ క్లీన్ ఓఎస్ గా వాళ్ళు మీకు ఆఫర్ చేస్తున్నారు. ఇక కెమెరా విషయానికి వస్తే మనకు రియర్ సైడ్ లో 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే మనకు పంచోల్ లో 16 మెగాపిక్సెల్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. దాంతో పాటు 4K 30 FPS వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. రియర్ కెమెరా విషయానికి వస్తే బట్ మనకు గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి కెమెరా ప్రతిసారి గేమింగ్ స్మార్ట్ ఫోన్ లో కాంప్రమైజ్ లోనే కనిపిస్తూ ఉంటుంది భయ. మరి ఎక్కువ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, ముందు చెప్తున్నా. ఇక మొబైల్ డిజైన్ విషయం కోసం మనకు డిజైన్ ఈ విధంగా ఉంటుంది. రీసేల్ లెవెల్ ఆఫర్ చేస్తుంది, బిగలెంజర్ ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటు ఎయిర్ బ్లాస్టర్, IP54 రేటింగ్, డ్యూయల్ స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్, DDR5 అండ్ UFS 4.0 మొబైల్ మీకు బిలో 20,000 లో జస్ట్ ఇది మాత్రం మనకు ఇండియా మార్కెట్ లో ఆఫర్ చేస్తుంది. మరి మొబైల్ లో కనిపించే కాన్స్ ఏంటంటే మాత్రం భయ్య, ఇది పోకో స్మార్ట్ ఫోన్ కాబట్టి అందరిలో ఒకటే అనుమానం ఉంటుంది, అదే మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూ. అలాంటి అనుమానం ఉంటే మాత్రం మొబైల్ బై చేయకండి. గో విత్ ఇన్ఫినిక్స్ GT20 Pro, దాంతో మీరు వెళ్ళిపోవచ్చు. లేదనుకుంటే రియల్మీ నార్జో 70 టర్బో ఇలాంటి మొబైల్స్ మీరు బై చేసుకోవచ్చు బిలో 20,000 లో గేమింగ్ కోసం కావాలి అనుకుంటే. మర్చిపోకండి. అదేవిధంగా నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్న కెమెరా సెటప్ జస్ట్ మీడియా ఒకటి మాత్రం భయ్య, మరి ఇంప్రెసివ్ కాదు, మర్చిపోకండి. అదేవిధంగా గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా 3.5mm హెడ్ ఫోన్ జాక్. ఈ రోజులో మనకు ఏ స్మార్ట్ ఫోన్ కూడా ఇవ్వడం లేదు, కానీ ఇస్తే బాగుంటుంది. బికాస్ ఇట్స్ ఏ గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఏంటో మరి మొత్తానికి అయితే ఇలాంటి కాల్స్ మొబైల్లో కనిపిస్తాయి. అదేవిధంగా ఇవి కాకుండా మీరు ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో అంటే బిలో 20,000 లో Honor 200, అదేవిధంగా iQOO Xenion S 5G స్మార్ట్ ఫోన్, దాంతో పాటు Redmi Note 13 Pro 5G స్మార్ట్ ఫోన్, ఇంకా రియల్మీ నుండి కావాలంటే మాత్రం బిలో 20,000 లో Realme 13 Plus ఇలాంటి మొబైల్స్ మీరు ప్రజెంట్ ఇండియా మార్కెట్ లో బిలో 20,000 లో బై చేసుకోవచ్చు. మరి వీటిలో మీరు ఏ స్మార్ట్ ఫోన్ బై చేయబోతారు, మీకైతే నచ్చింది ప్లీజ్ కామెంట్ చేయండి, లెట్ మీ నో. మరికంటే ఇన్ఫర్మేషన్ నచ్చిందా, వీడియో నచ్చిందా, లైక్ చేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేశారా? థ్యాంక్ యూ సో మచ్. మరికంటే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.